16వ అధ్యాయం కనుక మనం కనుక చూస్తే తీసుకుంటండి, నేను చదవమన్నప్పుడు మాత్రం చదివి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చక ముందు, యేసుక్రీస్తు వారు జన్మించక ముందు, మందిరం అనేది భూమి మీద లేకముందు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధనను మరి పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి చెప్పాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, వీళ్ళని కనానులోనికి చేర్చారు. భయంకరమైన వెట్టి చాకరి నుంచి బయటికి తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళు ఒక ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి నన్ను ఆరాధించాలి. దాని కేట గురించి నేను చెప్పట్లా. నా దగ్గరకు వచ్చి వారు ఆరాధించాలి. కాబట్టి నా ఆరాధన నియమాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఎలా రావాలంటే, ఆదివారం రోజున వచ్చేటప్పుడు ఒక కోడినో ఒక గొర్రెనో తీసుకుని బలిపీఠం మీద దైవజనుడికి వారు, దైవజనమా మోసే నువ్వైతే నీవు, యాజకులైతే లేవీయులు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఆ రక్తం దేవుని బిడ్డలారా, వారు సోమవారం తెలిసి చేసిన తప్పులు కావచ్చు, మంగళవారం తెలిసి చేసిన తప్పులు కావచ్చు, బుధవారం తెలిసి చేసిన తప్పులు కావచ్చు. అలా గురు శుక్ర శనివారం ఆదివారాలు వచ్చేసరికి దాన్ని ఒక చోటే కాలుస్తామేమో ఆ కోడి రక్తమైనా ఎద్దుల రక్తమైనా ఎన్ని చోట్ల ఖర్చులు తెలుసా? అది ఎన్ని చోట్ల ఆ రక్తాన్ని కాల్స్తే వాళ్ళకి పాప విమోచన దొరికిందో తెలుసా అని అంటే 14వ వచనంలో ఆయన చెప్తాడు. చూడండి ఒకసారి. అప్పుడు అతడు ఆ కోడి రక్తములో కొంచెం తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వేలుతో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వేలుతో ఆ రక్తము కొంచెము చెప్పాలి ఎన్ని మార్లంట? చెప్పాలి ఎన్ని మార్లంట? 7 మార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. దైవజనమా, వాళ్ళు తాగద కలిగిన వాళ్ళు కోడిని తీసుకొస్తారు. తాగద దేవుని ఇంకా బాగా ఇంకాస్త దాతృత్వం కలిగిన వాళ్ళు కాస్త గొర్రె పశువుని తీసుకొస్తారు. గొర్రెడు. ఆ గొర్రె రక్తాన్ని నువ్వేం చేస్తావంటే ఒక గిన్నెలో తీసుకుని దేవుని బిడ్డ తాగుతామేమో, ఫ్రై చేసుకుని తింటామేమో కాదు. ఆ గొర్రె రక్తాన్ని 7 చోట్ల, ఒక చోట కాదు 7 చోట్ల ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించు. ఎందుకు 7 అంటే, వారానికి 7 రోజులు, సృష్టి దినము 7 రోజులు. ఈ 7 రోజులు వాళ్ళు తెలియక చేసిన ప్రతి దెబ్బలో అక్కడ క్షమించబడాలి. ఇది నియమం. ఇలా ప్రొసీడ్ అవుతూ వస్తుంది దేవుని బిడ్డలారా. అయితే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపమును తీసివేయడం అసాధ్యం. ఇది ఆనవాయితీగా జరిపించుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కిన పశుభ నేతలో ఏదో ఒక రోజు లోకానికి వస్తాడు. ఆయన సర్వ పాప మానవాళి కొరకు రక్తాన్ని కాల్స్తాడు. ఇక్కడేమో కోడిని తీసుకొచ్చారట. కోడి రక్తాన్ని కూడా అలా 7 చోట్ల కార్చారట. 19వ వచనం, అదే అధ్యాయం 19వ వచనం. మీకు తీపించింది ఏమన్నా చూడడమా? ఏంటి? 7 మార్లు తన వేలుతో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి పవిత్రపరిచి, అదుగో ప్రతి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. దైవజనమా, ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఉన్న పాపము పోవడానికి రక్తము పవిత్రపరచాలి, రక్తము పరిశుద్ధపరచాలి. ఈ రక్తము ఒక చోట కాదంట, 7 చోట్ల ఆ రక్తము ప్రోక్షింపబడాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి రక్తం ఎన్ని చోట్ల ప్రోక్షింపబడింది? తెలియదు కదా. కానీ నియమం వచ్చేసరికి ఏంటంటే, ఇది నిబంధన. ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు దైవజనుడికి ఇచ్చిన నిబంధన. ఇదిగో వారి అర్పణలు 7 చోట్ల సోమవారం నుండి ఆదివారం వరకు వాళ్ళ అర్పణలన్నీ కూడా ఎవడు బలిపీఠం మీద పెట్టి వాళ్ళ వరకు పాప ప్రాయశ్చిత్తం చేయి. ఇది నిబంధన. కానీ ఇది తాత్కాలికంగా జరుగుతూ వస్తున్న ఆనవాయితీ. దీనికి నాంది పలికాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనే ఎక్కిన పశువుగా రక్తాన్ని కాల్చడానికి వచ్చాడు.
ఆయనే యజ్ఞ పశువుగా దేవుని బిడ్డల పాపమును జయించి పాపమును ఓడించి దేవుని మనలందరినీ నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధపరచడానికి ఆయనే మహాబలియాగం చేశాడు. ఆయనే మహాబలిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరిశుద్ధపరచడానికి, ఎందుకు చేశాడంటే నన్ను పరిశుద్ధపరచడానికి, ఎందుకు చేశాడంటే మనలను పరిశుద్ధపరచడానికి ఆయన సంపూర్ణ బలియాగం. ఇప్పుడు ఆయన రక్తము ఎన్ని చోట్ల ప్రోక్షింపబడింది? నీవి విధి కదా, నీవి విధి 7 చోట్ల రక్తము ప్రోక్షింపబడాలి. ఇప్పుడు ఆయన రక్తము ఎన్ని చోట్ల నీవి చెప్పారా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు నీ ముందు చెప్పాడా? యేసుక్రీస్తు వారు నీ ముందు చెప్పాడా? ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ఆచార ప్రకారము ఆయన రక్తం ఎన్ని చోట్ల కార్చాలి? చెప్పండి అమ్మ, ఎన్ని చోట్ల కార్చాలి? 7 చోట్ల కార్చాలి. బైబిల్లో మీరు చూడండి ఎన్ని చోట్ల ఆయన కార్చాడంటే, నెంబర్ 1 ఆయన రక్తము కార్చిన ప్రదేశం. నెంబర్ 1 ఈ రోజు వచ్చిన క్వశ్చన్ అదే. దేవుని బిడ్డలారా, ఆయన మొదటగా రక్తము కార్చిన దేవుని బిడ్డల ప్రదేశం ఏంటంటే గెత్సెమనే తోటలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నెంబర్ 1 7 చోట్ల ఎక్కడెక్కడ కార్చాడు ఆయన రక్తాన్ని కనుక చూస్తే, ఒకటిది గెత్సెమనే తోటలో ఆయన రక్తాన్ని కార్చాడంట. ఈ రక్తము దాని వెనక భావం ఏంటంటే, ఎలా కార్చాడు ఆయన రక్తం అంటే, దేవుని బిడ్డలారా ఏదో దెబ్బతగిలి రక్తం కార్చలా, కాలుకి దేవుని బిడ్డల చేతులకు ముళ్ళు వచ్చుకున్న రక్తం కారలా. ఆ గెత్సెమనే తోటలో రక్తము ఎలా కారిందంటే దేవుని బిడ్డలారా చెమట రూపంలో కారింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిగా 7 చోట్ల ఆయన రక్తాన్ని ఎక్కడ కార్చాడో చెప్తా, వివరించడం. 7 చోట్ల ఆయన రక్తం ఎక్కడ చిందించబడిందో చెప్తే, మొదటిది గెత్సెమనే తోటలో ఆయన రక్తము కార్చింది, ఆయన రక్తము కార్చబడింది. అక్కడ ఆయన రక్తము ఎలా కారిందంటే చెమట రూపంలో. ఇక దేవుని బిడ్డ రోమాలు ఉన్నాయి కదా, రోమాల్లో చెమట బదులు ఏమొచ్చింది చెప్పండి. లూకాసు సువార్త 22:14 ఉండింది అన్నమాట. లూకాసు సువార్త 22 తీయక్కర్లేదు. లూకాసు సువార్త 22:14 వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ఏమిటంటే ఆయన చెమట రక్తము వలె దేవుని బిడ్డల కారింది, రక్తము వలె బయటకు వచ్చిందంట దేవుని బిడ్డల. మరింత వేదన పడినట్లుగా, మరింత వేదన పడినట్లుగా. దీని గురించి నేను మొన్న చెప్పాను దేవుని బిడ్డలారా. ఏమిటి దేవుడు మొదటిసారి యేసు క్రీస్తు వారు రక్తాన్ని కాల్చడానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో నీ హృదయంలో ఎన్నో వేదనలు ఉన్నాయి, నీ హృదయంలో ఎన్నో తలంపులు ఉన్నాయి, నీ హృదయంలో తీరని వేదన ఉంది. యేసు క్రీస్తు వారు దేవుని బిడ్డలారా మొదటిసారి రక్తాన్ని కాల్చడానికి గల అర్థం ఏంటో తెలుసా? హృదయంలో ఎంతో వేదన వేదన వేదన. సంగమా, ఈరోజు నీ కుటుంబంలో వేదన ఉండకూడదని, నీ జీవితంలో వేదన ఉండకూడదని, నీ బ్రతుకులో వేదన ఉండకూడదని, నీ శరీరంలో వేదన ఉండకూడదని ఆత్మదేవుడు చెప్తున్నటువంటి మాట దేవుని బిడ్డలారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట దేవుని బిడ్డలారా ఏంటో తెలుసా? ఆయన దేవుని బిడ్డలారా నీ వేదనలు తొలగించడానికి మొదటిసారి రక్తాన్ని కార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. చెప్పండి, దేవుని బిడ్డ మొదటిసారి ఆయన రక్తం ఎక్కడ కాల్చాడు? దేనికి కాల్చాడంటే వేదన, మరింత వేదన పడి తన శరీరంలో దేహంలో ఎంతో దుఃఖం ఎంతో వేదనతో ఆయన కుమిలిపోతూ దేవుని బిడ్డలారా ఆ వాక్యాన్ని మీరు చదవండి. ఆయన మరింత వేదన పడి సంగమా, నీకు ఎంత వేదన ఉందో, నీకు ఎంత వేదన ఉందో అదిగో నీ వేదనంతా తొలగించడానికే ఆయన ఆ రోజు రక్తాన్ని కార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదేంటంటే మొదటిసారి. చెప్పండమ్మా, ఇదేంటంటే మొదటిసారి గెత్సెమనే తోటలో ఆయన రక్తము చెమట వలె పడింది. దేనికంటే ఆయన వేదన నుండి విడుదల పొందాలని, వేదన నుండి విమోచన పొందాలని, వేదన నుండి బయటికి రావాలని. దేవుని బిడ్డలారా ఈ రోజు ఈ గుడ్ ఫ్రైడే కనబడ మొదటిసారి ఆయన కారిన రక్తము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని బిడ్డలారా నీ వేదనలో నుండి నువ్వు బయటికి రావడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ వేదనకరమైన పరిస్థితుల నుండి నిన్ను బయటికి రాపించడానికి నా దేవుడు మొదటిసారి గెత్సెమనే తోటలో రక్తాన్ని కార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా ఆయన రక్తాన్ని ఎక్కడ కార్చారు అంటే కొరడాలతో. చెప్పండి ఇప్పుడు కొరడాలతో కొడుతున్నారు.
వివరిస్తే చాలా టైం అయిపోతుంది కాబట్టి, మొదటిసారి ఆయన రక్తాన్ని కాల్చడానికి గల ఉద్దేశం నీ వేదనలో నుండి విడుదల పొందాలని. రెండవసారి ఆయన రక్తం ఎక్కడ కాల్చాడు? నీవు తప్పకూడదు. 7 చోట్ల ఆయన రక్తం పడాలి. 7 చోట్ల ఆయన రక్తము పడాలి. ఒకటి గెత్సెమనే తోటలో పడింది. ఆ గెత్సెమనే తోటలో పడిన రక్తం ఏమని మొరబెడుతుందో తెలుసా? గెత్సెమనే తోటలో పడిన ప్రతి రక్త బిందువు, గెత్సెమనే తోటలో పడిన ప్రతి రక్తము అణువులు దేవుని బిడ్డలారా ఏమని మొరబెడుతుందో తెలుసా? ఇదిగో ఆయన వేదనలో నుండి విడుదల పొందాలని. ఇదిగో ఈ రోజు దేవుని బిడ్డలారా ఆ రక్తము నిన్ను ప్రశ్నిస్తుంది. నీ వేదనలో నుండి నిన్ను విడుదల పొందడానికి ఆయన కాల్చిన మొదటి రక్తం దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం కనుక చూస్తే ఆయన రక్తము ఎక్కడ చిందించబడిందంటే కొరడాలతో కొడుతున్నప్పుడు. చెప్పండి ఇప్పుడు. కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన రక్తము పడింది. ఆయనకు ఎన్నిసార్లు కొట్టారయ్యా అంటే కొరడాలు 40 దెబ్బలు కొట్టాలి. ఆ కొరడాకి 5 కొంతులు ఉన్నాయి. దీని అర్థం చెప్పడా? కొరడాకి 5 గాళాలు ఉన్నాయి. 5 గాళాలతో 40 దెబ్బలు శిక్ష. 40 దెబ్బలు అంటే దేవుని బిడ్డలారా. కానీ అప్పుడున్న నియమాల ప్రకారం ఒకటి ఎక్కువగా కొడితే కొట్టోడికి ఆ దెబ్బలు పడతాయని ఒకటి తక్కువ కొట్టేవాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఎన్ని దెబ్బలు పడ్డాయి? 39 దెబ్బలు వీపు మీద పడ్డాయి, దేహం మీద పడ్డాయి. 39 దెబ్బలు పడ్డాయి కదా. ఒక్కొక్క దెబ్బకి ఎన్ని గాయాలయ్యాయి? 5 గాయాలయ్యాయి. ఇప్పుడు 39 దెబ్బలకి ఎన్ని గాయాలయ్యాయి? అది కూడా తెలీదా? లెక్కలేమంటే మామూలుగా వేస్తాం. 40 దెబ్బలకి 239 దెబ్బలకి 195, అంతేనా? అంటే యేసుక్రీస్తు వారికి దేహానికి దేవుని బిడ్డలారా ఆయన దేహంలో ఎన్ని దెబ్బలు ఉన్నాయి? ఇప్పుడు ఆయన దేహానికి ఎన్ని గాయాలయ్యాయి? 195 గాయాలయ్యాయి. ఒక్కొక్క కొరడాకి 5 గాయాలు, ఒక్కొక్క దెబ్బకి 5 గాయాలు. దేవుని బిడ్డలారా ఇప్పుడు 39 దెబ్బలకు ఎన్ని గాయాలయ్యాయి అంటే 195 గాయాలు ఆయన విపంత దేహమంతా అయ్యాయి. దేనికి బ్రహ్మ? దేనికి రెండవసారి రక్తాన్ని కాల్చావంటే మొదటిసారి రక్తము నీ వేదనలో నుండి నువ్వు బయటికి రావడానికి. రెండవసారి రక్తాన్ని దేనికి కాల్చాడంటే దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన గాయములలో ఉన్న స్వస్థతను నువ్వు అనుభవించడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి దేవుని బిడ్డలారా. రెండవసారి ఆయన రక్తము కాల్చిన ప్రదేశంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఆయన గాయాలలో ఉన్న స్వస్థత నీవు నేను మనందరం పొందుకోవడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా MBBS చదువుకున్న వాళ్ళు ఉంటే దానికోసం ఏమండి కాస్త ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే MBBS చదివే వాళ్ళకి తెలుసు దేవుని బిడ్డలారా ఏంటంటే భూమి మీద ఎన్ని రోగాలు ఉన్నాయి, ఎన్ని వైరస్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా MBBS డాక్టర్స్ దేవుని బిడ్డలారా కంటికి చూసేవాడు దగ్గరికి వెళ్ళి గుండెకు చూడమంటే, గుండెకు చూసేవాడు దగ్గరికి వెళ్ళి తలకి చూడమంటే, తలకి చూసేవాడు దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డలారా చెవులకు చూడమంటే, చెవులకు చూసేవాడు దగ్గరికి వెళ్ళి ఎముకలకు చూడమంటే, ఎముకలకు చూసేవాడు దగ్గరికి వెళ్ళి కిడ్నీలకు చూడమంటే, కిడ్నీలకు చూసేవాడు దగ్గరికి వెళ్ళి లివర్లకు చూడమంటే, లివర్లకు చూసేవాడు దగ్గరికి వెళ్ళి రకరకాలమైనటువంటి జబ్బులు దేవుడు భూమి మీద ఏర్పడి చేస్తున్నాయి. అందుకనే MBBS వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే నీకు దేని మీద ఇంట్రెస్ట్? కంటికి చూస్తావా, పంటికి చూస్తావా, నాలుగు చూస్తావా, చెవులకు చూస్తావా, నరాలకు చూస్తావా, మెదడుకు చూస్తావా, గుండెకి చూస్తావా, కిడ్నీకి చూస్తావా, లివర్కి చూస్తావా, పసందికు చూస్తావా? ఏ అవయవానికి చూస్తావు? ఏ అవయవానికి చూస్తావంటే మనిషి దేహంలో 190 అవయవాలు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దెబ్బ ఆయన అప్పుడే పడింది. ఒక్కొక్క దెబ్బ దేవుడి బిడ్డరా ఆయన అప్పుడే అందరి రోగాలు దేవుడి బిడ్డరా రక్తంలో కాల్చాడు. MBBS ట్రైనింగ్ చేసే వాళ్ళు అడగండి మీరు ఎన్ని కేటగిరీస్ లోకి వెళ్తారంటే వాళ్ళకి చెప్తారు ఇంచుమించు 190 నుండి 200 దాకా ఉన్నాయంట. గుంటూరులో తగ్గకపోతే విజయవాడ వెళ్తాం, విజయవాడ తగ్గకపోతే హైదరాబాద్ వెళ్తాం, హైదరాబాద్ తగ్గకపోతే చెన్నై వెళ్తాం, చెన్నై తగ్గకపోతే బెంగళూరు వెళ్తాం, బెంగళూరు తగ్గకపోతే ఇంకా తగ్గ ఫారిన్ కంట్రీస్ ఎందుకు వెళ్తున్నారు? ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు రెండవసారి రక్తాన్ని కాల్చడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి మనిషి మానవుని జీవితంలో ఎక్కడ రోగము ఏలుబడి చేయకుండా, ఎక్కడ దేవుని బిడ్డలారా రోగానికి వాడు బానిసలు అవ్వకుండా ప్రతి రోగమును తొలగించడానికి
నుండి ఆయన రెండవసారి రక్తాన్ని కార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇది ఎన్నోది అమ్మ? చెప్పండి, ఇది ఎన్నోది అమ్మ? చెప్పాలి అమ్మ, చెప్పండి ఎన్నోది? మొదటిసారి దేవుని బిడ్డలారా నీ వేదనల నుండి నువ్వు విడుదల పొందడానికి కార్చాడు. రెండవసారి దేవుని బిడ్డలారా నీవు రోగాలలో వాక్యం ఉంది కదా, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు చెప్పాలి, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. ఇప్పుడు మూడోది అమ్మ, చెప్పండి మూడోది మరలా చెప్తున్నా. ఒకటి, నీ వేదనల నుండి విడుదల పొందాలని, మరింత వేదన పడినట్టుగా రక్తం కార్చాడు ఆయన. రెండవది, రోగాలలో నుండి విడుదల పొందాలని. మూడవది దేవుని బిడ్డలారా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు చెప్పండి, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఆయనకు చుట్టిన ముళ్ళ కిరీటంలో కూడా ఉన్న ముళ్ళు 7. మన సైంటిస్టులు తవ్వకాలలో తీసి మ్యూజియంలో పెడితే మ్యూజియంలో కొలిచారంట 2 అంగుళాలకి పైన ఇంచుమించు 3 అంగుళాలకి ఒక 5 తక్కువ ముళ్ళు పొడవు 3 అంగుళాలకి కొంచెం తక్కువగా దేవుని బిడ్డలారా ఆ కిరీటాన్ని దేవుని బిడ్డలారా శాస్త్రవేత్తలు వెలికి తీసి పట్టుకుంటే దాన్ని కొలిస్తే 3 అంగుళాలు పొడవు ఉందట. దాదాపు దానికి 7 ముళ్ళు ఉన్నాయంటే 7. అసలు ఎంత కొలిసిన చూడండి దేవుని బిడ్డలారా. 7 ముళ్ళ చేత కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టలేదట. తల మీద పెట్టి సైనికులు ఒకడు దబా 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 తల మీద కొడితేనట తల దిగిపోయాయి. 3 అంగుళాలు ఇక్కడ కొడితే కళ్ళ చూసేయచ్చు, ఇక్కడ కొడితే చెవుల చూసేయచ్చు. మూడవసారి రక్తాన్ని ఎందుకు కార్చాడు తెలుసా? మూడవసారి రక్తం ఎప్పుడు చిందించాడో తెలుసా? ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన రక్తం భూమి మీద పడింది. అయ్యా, మూడవసారి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తాన్ని కార్చావు కదా, దీని అర్థం ఏంటి? ప్రతి మనుషుడు మానవుడు బుర్రలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో దేవుని బిడ్డలారా బుర్ర ఎన్నో ఆశలు, ఆశయాలు, తలంపులు, ఏదో చేయాలి, ఏదో సాధించాలని దేవుని బిడ్డలారా. అందుకనే ప్రతి మనుషులు, ప్రతి మానవాళి ఆశలు ఎరిగి దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని బిడ్డలారా బుర్రలో ఉన్న ప్రతి అపవిత్రమైన ఆలోచనలు తొలగించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. చెప్పండి ఎన్నోసారి అమ్మ, చెప్పండి ఎన్నోసారి? మూడవసారి. బుర్రలో ఉన్న ప్రతి చెడ్డమైన ఆలోచనలు తొలగిపోవాలి, బుర్రలో ఉన్న ప్రతి వ్యర్థమైన ఆలోచనలు తొలగిపోవాలి, బుర్రలో ఉన్న ప్రతి విధమైన వ్యర్థమైన ఆలోచనలు యేసు నామములో పోవాలి. 7 చోట్ల రక్తాన్ని గల కార్చడం ఏంటో తెలుసా? ఒక చోట ఏమో దేవుని బిడ్డలారా, ఒక చోట వచ్చేసరికి అయితేనేమో దేవుని బిడ్డలారా మనం వేదనల నుండి విడుదల పొందాలి. రెండవసారి వచ్చేసరికి అయితేనేమో మనకు స్వస్థత రావాలి. మూడవసారి వచ్చేసరికి మన ఆలోచనలు మారాలి. మన క్రైస్తవ జనమా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహుతో చెప్తాడు, నోవా వారి హృదయ ఆలోచనలు చెడ్డవి. ఏ ఒక్కడికి మంచి ఆలోచన రాట్లా, ఏ ఒక్కడికి లోకంలో సామెతలు అంతా గొప్పకు వచ్చే ఆలోచన, అంతా దేవుని మీద చెడగొట్టే ఆలోచనలే, విడిపోయే ఆలోచనలే, బద్దలైపోయే ఆలోచనలే దేవుని పెడతారా. ప్రతి క్రైస్తవ సమాజమా మనలో ఉన్న ప్రతి వ్యర్థమైన ఆలోచన తొలగిపోవాలి, వ్యర్థమైన తలంపులు తొలగిపోవాలి, వ్యర్థమైనటువంటి ప్రతి దుర్నీతి తొలగిపోవాలి. మూడవసారి ఆయన రక్తానికి ఎందుకు ఖర్చు తెలుసా? ప్రతి క్రైస్తవ మానవాళి ఆయన తల్లో దిగిన ముళ్ళు, ఇదిగో నీ తల్లో ఉన్న మలినం తీసేయాలి, నీ ఆలోచనలు కడిగి వేయబడాలి, నీ తలంపులు కడిగి వేయబడాలి, నీ నడవడిక కడిగి వేయబడాలి. చెప్పండి ఎన్నోది? 4వ చెప్తున్నా, చెప్పాను వివరించిన 4వ చెప్తున్నా. ఆయన రక్తాన్ని ఎక్కడ ఖర్చాడంటే చేతులకు మేకులు కొడుతున్నాడు. చెప్పండమ్మా, చెప్పండి. ఇప్పుడు చేతులకు మేకులు దిగుతున్నాయి. ఇంచుమించు 8 అంగుళాల పొడవు ఉన్నటువంటి మేకులు దిగుతున్నాయి. సిలువ మీద పెట్టి దవా 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 చేతులతో కొట్టనాడు. 4వసారి నీ రక్తాన్ని ఎందుకు కాల్చను ప్రభువా? ఏంటి దాని అర్థం అంటే, నా బిడ్డలు తెలిసి తెలియక చేతులతో ఎన్నో 1 కాదు 2 కాదు ఎన్నో దావీదు అంటాడు కదా, దేవుడు లెక్కగా మించిన తప్పులు నేను చేశాను, పాపంలోనే నన్ను చేతులతో నువ్వే
మీతో అందుకనే ప్రతిసారి పల్లించినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, హృదయంలో ఏమండి దేవుని బిడ్డల మన యొక్క మైండ్ల మీద ఆలోచన ద్వారా, హృదయ తలంపుల ద్వారా, చేతి పనుల ద్వారా, కాలి నడక ద్వారా ఏ తప్పిదాలున్నా ప్రభు మమ్మల్ని యోగ్యులుగా చేయమని ఎదురు చేస్తున్నాం తెలుసా. ఆ రోజు ఆయన కాల్చిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ సారి ఆయన రక్తాన్ని ఎక్కడ కాల్చాడంటే చేతులకు మేకుళ్ళు దిగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన రక్తము కాల్చిన వలన దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా. నీవు, నేను, మనము చేతులతో ఏ హేయమైన పనులు చేసినా, చేతులతో ఏ వ్యర్థమైన పనులు చేసినా, చేతులతో ఏ పనికిమాలిన పనులు చేసినప్పుడు దేవుని బిడ్డలారా నా దేవుడు తన పవిత్ర హస్తాలతో దానిని కడిగి శుద్ధీకరించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా అంటే నేను వివరించట్లా అంటే ఇప్పుడు వస్తాను నేను చెప్పిందని. ఐదోది ఆయన ఎక్కడ కాల్చారంటే కాళ్ళకు మేకులు కొడుతున్నాం. నిబంధన తప్పకూడదు కదా. ఆ నిబంధన చెప్తున్నప్పుడు దేవుని బిడ్డల నిబంధన తప్పకూడదు. చూడండి, నిబంధనలు మనం తప్పకూడదు. కొంచెం దేవుని బిడ్డ నిబంధన ప్రకారం ఏంటంటే కొంచెం దేవుని బిడ్డలారా నిబంధన ప్రకారం ఏంటంటే బలి పశువుల రక్తము 7 చోట్ల కాలాలి. ఎక్కిన పశువు అయినటువంటి పశువుల రక్తం 7 చోట్ల. యేసుక్రీస్తు వారిది దేవుని గెత్సెమనే తోటలో పడింది. యేసుక్రీస్తు వారిది కొరడాలతో కొడుతున్నప్పుడు పడింది. యేసుక్రీస్తు వారిది 3 ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు పడింది. యేసుక్రీస్తు వారిది 4 చేతులకు మేకులు కొడుతున్నప్పుడు పడింది. యేసుక్రీస్తు వారిది 5వ సారి రక్తం ఎక్కడ కాల్చారంటే కాళ్ళకు మేకులు దిగుతున్నప్పుడు. ఏమిటి దాన్ని సాదృశ్యమంటే నువ్వు దేవుని బిడ్డలకు ఎన్ని చోట్లకి వెళ్ళావో. ప్రేయర్కి ప్రార్థనడే కలుపొక్కలుగా ఉండేది మనమే. పేరుకి ప్రార్థనడే బాగడలుగా ఉండేది మనమే. పేరుకి ప్రార్థనడే సారాకొట్లుగా ఉండేది మనమే. పేరుకి దేవుని బిడ్డల ప్రార్థన పరులుగా దేవుని బిడ్డల ఏమిటి తన ప్రార్థన ఉండేది మనమే. దేవుని బిడ్డ సింహాల్లో ఉండేది మనమే. పేరుకి ప్రార్థనడే దేవుని బిడ్డల పనికి మాలిన చోట్ల అంతా వెళ్ళాయి ఈ పాదాలు. మరియా కన్యలతో యేసు ప్రభు పాదాలు ఎందుకు అడిగిందో తెలుసా. ఆ పాదాలతో ఎల్లకూడని స్థలానికి వెళ్ళింది. ఆ పాదాలతో తన పాదాలతో ఎల్లకూడని ప్రదేశానికి వెళ్ళింది. ఆ పాదాలతో చూడకూడని ఎన్నో చూసింది. అందుకనే ప్రభా ఇదిగో నా ఏమిటి నీ పాదాలతో నేను కడుగుతున్నా, నీ పాదాలు నా కన్నీళ్ళతో కడుగుతున్నా. సంగమా ఏదో గుడ్ ఫ్రైడే అంటే వచ్చేసామా, ఆరాధించేసామా, వెళ్ళిపోయామనేది కాదు. ఆయన రక్తము ఎందుకు కాల్చాడు, ఎక్కడ కాల్చాడు, ఎన్ని చోట్ల కాల్చాడు, కాల్చడానికి గల ఉద్దేశం. 5వ సారి దేవుని బిడ్డలారా ఆయన రక్తాన్ని ఎక్కడ కాల్చాడంటే పాదములకు మేకులు దిగుతున్నప్పుడు కాల్చాడు దేవుని బిడ్డలారా. దాని అర్థం ఏంటో తెలుసా. దేవుని బిడ్డలారా నేను ఎన్నిసార్లు తప్పిపోయావు, నీ అడుగులు ఎన్నిసార్లు తప్పాయో. దావీదు అంటాడు నా అడుగులు జారే అంటాడు, నా అడుగులు తప్పే అంటాడు, జారి పడ్డాను అంటాడు దేవుని బిడ్డలారా. సంగమా గొర్రెలో నుంచి ఎన్నిసార్లు జారావు, మందలో నుంచి ఎన్నిసార్లు జారావు. ఆదివారం ఇక్కడ దేవుని బిడ్డల ప్రార్థనలో ఉన్నప్పుడు నీ అడుగులు ఎట్టెళ్ళయ్యాయో, నీ మార్గాలు ఎట్టయ్యాయో. పరిశుద్ధుల సమావేశంలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డల పాదములకు మేకులు ఎందుకు దిగాయో తెలుసా. క్రైస్తవుడిగా నడవట్లేదు, క్రైస్తవుడిగా జీవించట్లేదు, క్రైస్తవులు నడిచిన మార్గంలో నడచట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా. పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే నుంచి కాదు, మొన్న జనవరి 1 నుంచి ఇప్పటికి సరిగ్గా 3 నెలలు 4 నెలలు వచ్చింది. ఎన్నిసార్లు నువ్వు తప్పావు, ఆదివారాలు ఎన్నిసార్లు తప్పావు, బల్లారాగంలో ఎన్నిసార్లు తప్పావు, సగమా కొత్తగినత గుడికల్లో ఎన్నిసార్లు తప్పావు, శనివారం విజ్ఞాపన గుడికల్లో ఎన్నిసార్లు తప్పావు. పరిశుద్ధపరచబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్తం ఎందుకు కాల్చాలో తెలుసా. పరిశుద్ధపరచబడడానికి కాల్చాలి దేవుని బిడ్డలారా. నీ అడుగులు సరి చేసుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు నిలబడు. ఇది మొదలుకొని నీ అడుగులు దేవుని కోసమై. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరవదిగా యేసుక్రీస్తు రక్తాన్ని ఎక్కడ కాల్చాడంటే పక్కలో బల్లెపు పోటు పొడుస్తున్నట్టు. చెప్పండి, పొడిచారా లేదా? పక్కలో బల్లెపు పోటు పొడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా. దాని అర్థం ఏంటో తెలుసా. పేరుకి మనుషులమే కానీ కడుపులో ఎంత పెట్టుకుంటాం, ఎంత పెట్టుకుంటాం. ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉండదు, ఎంత ఉంటుంది దేవుని బిడ్డల. ఎంత పెట్టుకుంటాం. కోపం, పగ, కక్ష, ద్వేషం, అసలు కాంప్రమైజ్ పాటలో తగ్గ నేనంతగా తగ్గాలండి.
తగ్గి ప్రక్కలో ఎందుకు పురుషాలో తెలుసా? ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారవోసి నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. ఆయన పొడుస్తున్నప్పుడు రక్తంతో పాటు నీళ్ళు వచ్చాయంట. అంటే దాని అర్థం ఏంటి? రక్తము అయిపోయింది. రక్తం అయిపోయింది ప్రియమైన బిడ్డలారా. సంగమా, తీర్మానం చేసుకున్నాం. 4 రోజులు బాత్రూమ్కి వెళ్ళకపోతే కడుపులో ఉంటుంది. చెప్పండి, 4 రోజులు బాత్రూమ్కి వెళ్ళకపోతే పట్టాలో ఉంటుంది. హాస్పిటల్ 8,000 ఖర్చు పెడతాం. ఎన్నో సంవత్సరాల నుంచి కడుపులో పేర్చుకున్న కోపం, కడుపులో పేర్చుకున్న ద్వేషం, కడుపులో పేర్చుకున్న వెళ్తామా పరలోకం? ఉందా రక్షణ? పరిశుద్ధపరచబడాలి. ఆయన కాల్చిన 7 చోట్ల 7 ప్రత్యేకతలు చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన పక్కలో ఎందుకు పొడిపించుకున్నాడు తెలుసా? ఎందుకు పొడిచాడు తెలుసా? నువ్వు శుద్ధి చేయబడాలి, పరిపూర్ణంగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిపూర్ణంగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 7వది, ఆయన రక్తాన్ని ఎక్కడ కార్చాడంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన రక్తాన్ని ఎక్కడ కార్చాడంటే గొల్గొతా కొండ మీద కార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ? ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా చెప్పాలంటే ఆయన రక్తాన్ని ఎక్కడ కార్చాడంటే ప్రియదేవుని బిడ్డలారా, సిలువపై సంపూర్ణంగా, ప్రియదేవుని సిలువపై సంపూర్ణంగా ఏమీ లేకుండా, చెప్పండి, ఏమీ లేకుండా కార్చేశాడు. ఇంకా ఏమి లేదు ఆయన దగ్గర. సిలువ మీద, గొల్గొతా కొండ మీద సంపూర్ణంగా కాచేశాడు. కాబట్టి తండ్రి, ఐఆమ్ రెడీ, ఇదిగో నన్ను తీసుకెళ్ళమని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రార్థన చేశాడు. నువ్వు ఇవ్వగలవా సాక్ష్యం? నువ్వు చెప్పగలవా? నువ్వు దేవుని బిడ్డలారా పరిపూర్ణంగా మార్చగలవా? పరిపూర్ణంగా ఒక మార్పులోనికి రాగలుగుతావా? పరిపూర్ణంగా ఒక ప్రత్యేకమైన మార్పులోనికి నువ్వు కనుక రాగలుగుతావా? ప్రభు పరిపూర్ణంగా ఏమి అట్టి పెట్టుకోవాలి? ఆయన గంటు ఏమి అట్టి పెట్టుకోవాలి? దేవుని బిడ్డలారా, గొల్గొతా కొండ మీద పరిపూర్ణం. ఇంకా ఆయన దేహంలో రక్తం లేదు. వాక్యం చదివిస్తున్నటువంటి మాట, రక్తంతో పాటు నీళ్ళు వచ్చాయంటే ఇంకా ఆయన దేహంలో రక్తము లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? పరిపూర్ణం, సంపూర్తి చేశాడు భూమి మీద తన పనిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏ యజ్ఞం కోసం అయితే తనను పంపించాడో, ఏ పని కోసం అయితే తనను పంపించాడో ఆ పనిని ఆయన పూర్తి చేశాడు. మనం చేస్తున్నామా? పూర్తి చేయట్లా, పూడ్చిపెట్టలా. మనం పూర్తి చేయట్లా, పూడుస్తున్నాం. అన్నీ పూర్తి చేస్తున్నాం. ఏదో ఒక రోజు తవ్వకాల్లో దేవుడన్నీ నువ్వు ఎక్కడ పూడ్చావో దేవునికి తెలుసు, ఎట్లా పూడ్చావో దేవునికి తెలుసు, ఏమి పూడ్చావో దేవునికి తెలుసు. మనకి తెలియదు కానీ అన్నీ ఆయన ఆ రోజు వెలికి తీస్తాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పోర్చలా దేవుని బిడ్డలారా, పరిపూర్ణంగా ఇచ్చేశాడు, పూర్తి చేశాడు దేవుని బిడ్డలారా. సంగమా, ఈ రోజు, ఈ గుడ్ ఫ్రైడే రోజు నీవు నేను కూడా పాతి పెట్టకూడదు. పరిపూర్ణంగా మారాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా మారతామో, ఆనాడు గొల్గొతా కొండ మీద ప్రభు రక్తము మొరపెట్టినట్టుగా ఈ రోజు ఒక్కొక్క రక్త బిందువు ఆయన 7 చోట్ల ఎక్కడెక్కడ కార్చాడు చెప్పాడు కదా. ప్రతిదీ కూడా ఎవరి కోసం కార్చాడు? చెప్పండి, ఎవరి కోసం కార్చాడు? దేవుని బిడ్డలారా, 1, నీవు వేదంలో నుండి బయటికి రావాలని కార్చాడు. 2వది, రోగాల నుండి బయటికి రావాలని కార్చాడు. 3వది, నీ ఆలోచనలు మారాలని కార్చాడు. 4వది, నీ చేతులను పరిశుద్ధపరచడానికి కార్చాడు. 5వది, దేవుని బిడ్డలారా, నీ పాదములు త్రుట్టలేకుండా కార్చాడు. 6వది, దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని దేవుని బిడ్డలారా, ఇదిగో నీ హృదయంలో దేవుని, నీ మనసులో, నీ కడుపులో ఏమి ఉంచుకోకుండా పరిపూర్ణంగా మార్చాలని కార్చాడు. 7వది, నువ్వు ఏది కూడా దాచిపెట్టడం, పరిపూర్ణంగా పూర్తిగా దేవుడికి దేవుడు లోపడాలని కార్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంగమా, అందుకనే ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ చిన్న వర్తమానంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే కృప, కాపుదల, ప్రసన్నత ప్రభు మనకందరికీ కలిగించును గాక. అందరూ కూడా తలలో ఉంచుదాం, మోకరిద్దాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం.
దయచేసి అందరూ కూడా తలలు వచ్చి మోకరించినట్లయితే ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. హల్లెలూయా సంగమా.